భక్తుల గురించి చెప్పుకుంటూ ఏబు దగ్గరికి వచ్చాం. ఏబు తనకున్న సమస్తమును కోల్పోయాడు, కానీ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ విశ్వాసం ఆ వ్యక్తికి ఏమంత లాభం తెచ్చిపెట్టింది అంటే, ఎంతైతే కోల్పోయాడో దానికి రెండింతలు దీవెనలు తెచ్చిపెట్టింది. ఈరోజు మనం కూడా ఆ విశ్వాసము కలిగి ఉంటే నువ్వు పోగొట్టుకునే కాదు, అంతకు మించి దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. నూతన సంవత్సరం అడుగుపెడుతున్న మన జీవితంలో నూతన కార్యాలు దేవుడు చెయ్యాలి అంటే మనం ఖచ్చితంగా విశ్వాసం అనేది కలిగి ఉండాలి. నువ్వు ఎంతైతే విశ్వాసం కలిగి ఉంటావో అంతే దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలుగుతాడు. అవునా కదా? మనం ఎంతైతే విశ్వాసం కలిగి ఉంటామో అంతే దేవుడు కార్యం చేయగలుగుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని మాత్రము పోగొట్టుకోమాకండి. ఆ పరిస్థితులు వచ్చినా సరే ఏంటిది, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడే ఇంకా బలంగా విశ్వాసం కలిగి ఉండాలి. మనం అప్పుడే దాన్ని మనం జయించగలుగుతాం. మన విశ్వాసంలో సన్నగిల్లిపోతే ఖచ్చితంగా మనం కలిగి పోగొట్టుకుంటాము, పోయినవి మళ్ళీ తిరిగి దక్కించుకోలేము. అవునా కదా? అసలు ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి అంటేనే ఆ వ్యక్తికి విశ్వాసం ఉండాలండి. ఏంటిది విశ్వాసము అంటే? నమ్మకం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, మీరు నమ్ముతున్నారా? ఎందుకని? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నమ్ముతున్నారు. అలాగునే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు. ఏంటిది? నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని నువ్వు నమ్మినప్పుడు ప్రార్థన చేయగలుగుతాం. ఆ విశ్వాసం మనకుంటేనే మనం ప్రార్థన అయినా చేయగలుగుతాం. ఈ విశ్వాసం మనలో లేదనుకో ప్రార్థన చేయలేం. అర్థమవుతుందా? అలాగనే ప్రార్థన చేసి తర్వాత మరలా మనం బాధపడుతున్నామంటే దానికి అర్థం ఏంటిది? ప్రార్థన అయితే చేసేవులే కానీ విశ్వాసం లేదని అర్థం. దానికి అర్థమవుతుందా? ఇందాక దైవ సేవకులు ఒక పాట పాడారు, ఏమనంటే ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. అవునా? ఈ ప్రార్థనలో ఏదైతే మీరు నాటుతారో అది తప్పకుండా ఫలించిందంట. ప్రార్థనలు మీరు ఏదైతే పొదును పడతారో అది పని చేయకుండా మానదంట. ప్రార్థనలో పొదును పెట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. అదేమన్నా కత్త సాన పెడతానికి? ప్రార్థనలో పొదునైనది పని చేయకపోవటం అసాధ్యం. అంటే నీవేదైతే నాకు చేత కాదు, నేను చేయలేని అంటున్నావో అది నువ్వు ప్రార్థనలో పొదును పెట్టినప్పుడు, అంటే పదే దాని గురించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనలో నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది సక్రమంగా పనిచేస్తాడు, దేవుడు చేస్తాడంట. అర్థమవుతుందా? అయితే ఈ భక్తుడు అన్నాడు, నాకు ప్రార్థన చేయడం రావట్లేదయ్యా, నా ప్రార్థన నేర్పించయ్యా అని ఈ పల్లవంతా అలానే ఉండేది. ఏమని? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. నేను అంటున్నాడు, ప్రభువా నాకు ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా ఏమన్నా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యా. అంటే ప్రతి నిత్యము కూడా ఈయన పొద్దునే లేవగానే అంట దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించకుండా ఆయన జీవితాన్ని ప్రారంభించడంట. అర్థమవుతుందా? ఈ ప్రార్థన లేకుండా మన జీవితాన్ని కూడా మనం కొనసాగిస్తున్నట్లయితే అది పరాజయమే. ప్రార్థన ద్వారా ప్రారంభించేది ఏది కూడా మధ్యలో ఆగదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థన చేయాలి అంటే ఆ వ్యక్తి ఏం కలిగి ఉండాలండి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసపు వీరుల గురించి మీరు అందరూ వినే ఉంటారు. అవునా? విన్నారా? చాలాసార్లు విని ఉంటారు కదా. ఎందుకు వాళ్ళు విశ్వాసపు వీరులు అయ్యారు అంటే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అవునా కదా? విశ్వాసం అంటే ఏంటంటే ఉన్నది లేనట్లు
లేనిది ఉన్నట్లు నమ్మటమే విశ్వాసం. మనం ఏం చేయాలి అంటే, మనమైతే చేయలేములే కానీ, మనకైతే చేత కదలే కానీ, దేవుడు సమస్తము చేయగలిగిన వాడు. నా బ్రతుకును దేవుడు మారుస్తాడు. నేను అడిగే ప్రతి మనవి దేవుడు ఆలకించి నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని మన విశ్వాసం ఉంచగలిగితే తప్పకుండా నీవేదైతే అడిగావో అది పొందుకోగలుగుతావు. ఈరోజు ప్రార్థన చాలా చక్కగా చేస్తారు చాలామంది. ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పొందుకోలేకపోవటానికి కారణాలు ఇవే. విశ్వాసం లేకపోవడం. అంటే ఈ విశ్వాసము పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. చాలామంది ఈరోజు సాయంత్రం చాలా ఆశపడతారు. ఏమనంటే, నూతన సంవత్సరంలో అడుగుపడుతున్న నా జీవితంలో ప్రభు నవనూతన కార్యాలు జరిగించాలి. కార్యాలు జరిగించాలి అంటే మనం ఏం చేయాలి? ఒకానొక సమయంలో యేసు ప్రభువు వారి భూమి మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. ఈ వ్యక్తి ఆ దురాత్మ చేత బంధించబడి ఉన్నప్పుడు శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ ఆ దెయ్యం అతడిని ఏమాత్రం విడిచి వెళ్ళదు. అప్పుడు ఈ వ్యక్తిని తెచ్చిన ఇంకో వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను ఈ వ్యక్తిని నీ బిడ్డల కాడికి తెచ్చాను. ఎవరి దగ్గరికి? నీ శిష్యుల దగ్గరికి తెచ్చాను, కానీ వాళ్ళు ఏమీ బాగు చేయలేకపోయారు. ఏమన్నా నీకు చేత అవుతా? ఏంటిది? అసలు నీకేమన్నా చేత అవుతా అంటే వాళ్ళని బట్టి ఈయన కూడా అంచనా వేసాడు. ఆయన వీళ్ళ వల్లే కాలేదు, ఈయన వల్ల మాత్రం ఏమైందిలే అని అంచనా వేసి, నీకేమన్నా చేతనైతే ఈయన కొంచెం బాగు చేయ అంటే యేసు ప్రభు చాలా సింపుల్గా అంటాడు అక్కడ. ఏమనంటే, నాకు చేత అయిద్దో చేత కాదు అదంతా తర్వాతలే, కానీ నమ్ముట నీ వలన అయితే ఏంటిది? నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అంటే నీవు విశ్వాసం ఉంచగలిగితే కార్యం చూడగలుగుతావయ్యా. నీలో విశ్వాసము లేకపోతే ఏమీ ప్రయోజనము లేదు. పెద్ద మాస్టర్ గారు వచ్చి మన నెత్తిని చేయి పెట్టినా సరే ప్రయోజనం ఏమీ లేదు. అంటే విశ్వాసం అనేది మనం తప్పకుండా కలిగి ఉండాలి. అసలు మన పోరాటం ఎందుకండి? విశ్వాసం కాపాడుకోవటానికేగా. అమ్మయ్య నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అంటున్నాడు ఆయన. ఏమని? మంచి పోరాటం పోరాడదని పోరాడి ఏం సంపాదించావు? ఆస్తులా, అంతస్తులా, మేళ్ళ, మిద్దలా, ట్రాక్టర్లా, ఫ్యాక్టరీలా, లేకపోతే స్థలాలా, పొలాలంటే ఏం కాదయ్యా. మరి ఏం కాపాడుకున్నావయ్యా? విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈరోజు మనం కూడా ఏం కాపాడుకోవాలి తెలుసా? ఏంటిది? మన దగ్గర జేబులో డబ్బులు ఏం లేవు, ఇంట్లో బియ్యం లేవు, నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏమి ఇవ్వండి. దేవుని స్తుతించగలుగుతారు. ఎప్పుడు స్తుతించగలగాలి, అప్పుడు విశ్వాసం ఉంచగలగాలి. సారేపతు యదవరాలు అని విన్నారు. ఆమె దగ్గర ఏమన్నా ఉండే, కానీ దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆమె ఓ సేవకుడి మాట మీద విశ్వాసం ఉంచింది. ఈరోజు మనం ప్రసంగాలు వింటాం కదా, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆ మాటల మీద మనం విశ్వాసం ఉంచగలిగితే సమృద్ధి మనం కలిగి ఉండగలుగుతాం. ఆ మాట మీద మనం విశ్వాసం ఉంచలేకపోతే సమృద్ధిని కోల్పోతాము. అర్థమవుతుందా? ఈ నూతన సంవత్సరం అడుగుపెడుతున్న మీ జీవితంలో దేవుడు కార్యాలు చెయ్యాలని ఆశ కలిగి ఉన్నాడు. మన శాపంలో పాపంలో ఉండాలని దేవుని ఆశ కాదు. మనల్ని విడిపించాలని, గొప్ప చేయాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే